తెలంగాణ ప్రభుత్వం నిరసనలు వ్యక్తం చేస్తున్న బేఖాతరు అనుకుంటూ 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడానికి సర్వసన్నాహ సిద్ధంగా ఉన్నది. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ పోరాటంలో భాగమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన మహిళా సంఘాలు ఇవాళ ఈ మిస్ వరల్డ్ పోటీలు మహిళల్ని అవమానపరిచేవిగా వాటిని రద్దు చేయాలని కోరుతున్నాయి. ఇంతమంది ఇవాళ తెలంగాణ మహిళలు కోరుకోకున్నా, మహిళల ఆకాంక్షల్లో భాగంగా అందాల పోటీలు లేకున్నా ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక కార్పొరేట్ అవతారం ఎత్తి ఒక మార్కెట్ల విస్తరణ కోసం నిర్వహించే అందాల పోటీలని తలపెట్టడం చాలా బాధాకరమైన విషయం, అవమానకరమైన విషయం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది అనడానికి ఈ అందాల పోటీల నిర్వహణనే. గత ప్రభుత్వం ఈ కార్ రేసుని నిర్వహిస్తే వ్యతిరేకించే ఈ రేవంత్ సర్కారు ఇవాళ ఏ కారణం చేత అందాల పోటీలను నిర్వహిస్తుంది అని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మార్కెట్ల విస్తరణలో భాగమే అనేది మిస్ వరల్డ్ పోటీల చరిత్రని ప్రారంభమైన నుంచి చూస్తున్నాం. ఇవాళ అమెరికాలో సామ్రాజ్యవాద విస్తరణలో భాగంగా ప్రారంభమై ఇంగ్లాండ్లో మిస్ వరల్డ్ పోటీల రూపం దాల్చి 51 నుండి అనేక నిరసనల మధ్యనే సాగుతున్నాయి మిస్ వరల్డ్ పోటీలు. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ సంస్కృతి అని మాట్లాడతారు, భారతీయ సంస్కృతి అని మాట్లాడతారు. బికినీ కాంటెస్ట్లు లేకపోతే రకరకాల కాస్మెటిక్స్ దుస్తుల అలంకరణల పేరుతో సాగే ఈ క్యాట్ వ్యాకలు ఏ సంస్కృతికి నిదర్శనం? భారతీయ సంస్కృతి పరిరక్షకులుగా మాట్లాడుతున్న కాషాయ సంస్కృతి పరిరక్షలు ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నారు? గత సంవత్సరం 71వ ఎడిషన్ ముంబైలో జరుగుతుంటే భారతదేశంలో భారత సంస్కృతికి కేంద్రం అని చెప్పుకునే నాగ్పూర్, ఆర్ఎస్ఎస్ కేంద్రం నాగ్పూర్, మహారాష్ట్ర, శివసేన బీజేపీల పాలన జరుగుతున్న చోట 71వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు గత సంవత్సరమే జరిగాయి 2024లో. మళ్ళీ సంవత్సరం తిరగకుండానే దుబాయ్కి పోయే పోటీలను గుంజుకొచ్చి మరి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీని మీద ప్రతిపక్షం అని మాట్లాడుతూ ప్రజల గురించి రోజు నాటకాలు ఆడుతున్న బీజేపీ, భారతీయ సంస్కృతి హిందూ మతం అని కాకమ్మ కబుర్లు చెప్తున్న బీజేపీ వాళ్ళ పరివారాలు సంఘ్ పరివార్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, స్వదేశీ జాగరణ మంచ్ వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? నోరిప్పట్లే. మీడియా వెళ్ళి అడిగితే కూడా మాకు పైనుంచి ఆర్డర్స్ అని చెప్తున్నారట. ఇప్పటి వరకు ఒక్క ముక్క కూడా మాట్లాడని విశ్వ హిందూ పరిషత్ గతంలో 96లో కనీసం వాళ్ళు స్వదేశీ జాగరణ మంచి వాళ్ళు 96లో బెంగళూరులో జరిగిన అందాల పోటీల్ని వ్యతిరేకించారు. 2025కి వచ్చే వరకు ఎందుకు నోర్లు మూసుకున్నారని మేము మాట్లాడుతున్నాం. పొద్దున్న లేసే ప్రజల మధ్య మతాల పేరుతో చిచ్చు పెట్టి భారతీయ సంస్కృతిని గగ్గోలు పెట్టే వాళ్ళు ఈ విదేశీ సంస్కృతి, వ్యాపార విషయ సంస్కృతిని ఎందుకు అంగీకరిస్తున్నారు, ఎందుకు ఆమోదిస్తున్నారు? బీజేపీ ఆమోదం లేకుండా, కేంద్రం ఆమోదం లేకుండా ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలోకి అన్ని సముద్రాలు దాటుకుని పోటీలు వస్తున్నాయా? ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పోటీలుగానే భావించాలి. వీటిని రద్దు చేయాలి. ఇది మార్కెట్ల విస్తరణ కోసం మరో ప్రయోజనం లేని పోటీలు తెలంగాణ మహిళలు కోరుకుంటున్నవి కాదు. అదే సమయంలో ఇవాళ మహిళల ఉపాధి లేదు. పెన్షన్స్ అట్లా ఒంటరి మహిళల పెన్షన్స్, లేకపోతే వృద్ధుల పెన్షన్స్, ఇవాళ తెలంగాణ అభివృద్ధికి ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడ పోయినాయి, హామీలు ఎక్కడ పోయినాయి? కోరుకొని అందాల పోటీలు ఎందుకు రుద్దుతున్నారు? వీటి కోసం కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, కార్పొరేట్ పాలన కొనసాగడంలో భాగమే ఇవి. వీటిని రద్దు చేయాలనేది మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది. ఏం చెప్తారు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలంటే అంతర్జాతీయ క్రీడలకు కూడా వేదిక చేయొచ్చు. ఏసియాడ్ నిర్వహించమనండి, దమ్ముంటే ఒలింపిక్స్ నిర్వహించమనండి. ఇప్పటికే అంతర్జాతీయ వేదికలకి హైటెక్ సిటీ అనేక సందర్భాల్లో అనేక సమ్మిట్స్కి, ఇంటర్నేషనల్ సమ్మిట్స్కి వేదిక అయింది. అప్పుడు తెలంగాణ చేనేతని, తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్స్ని, తెలంగాణ పిండి వంటల్ని ఎందుకు మార్కెట్ చేయలేదు? ఇవాళ అందాల పోటీలకు దేశానికి ఒక అందగత్తె, 140 దేశాల అందగత్తెలు భారతదేశంలోకి హైదరాబాద్లోకి రాగానే హెరిటేజ్ ఎట్లా గుర్తింపు వస్తుంది? చార్మినార్ ఉన్నప్పటి నుంచి తెలంగాణ హెరిటేజ్ గుర్తింపు ఉన్నది. ఇవాళ తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు, చేనేత కావచ్చు, నిర్మల్ బొమ్మలు కావచ్చు, అనేక కళాఖండాలు కావచ్చు, ఇవాళ తెలంగాణ హెరిటేజ్కి ఆనవాళ్ళుగా ఉన్నాయి. కొత్తగా ఈ అందగత్తలందరినీ పిలిచి అందాల ఆరబోతలతో, క్యాటు వాకులతో మాత్రమే తెలంగాణకు గుర్తింపు వస్తుందంటే అంత అమాయకులు ఎవరు లేరు. ఇది ప్రజల్ని ఫూల్స్ చేయడం తప్ప మరొకటి కాదు. ఈరోజు హైదరాబాద్లో జరపబోయే మిస్ వరల్డ్ అందాల పోటీలను తక్షణమే వ్యతిరేకించాలని చెప్పేసి ఐక్య మహిళా సంఘాలుగా అనుకొని ఉద్యమించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి
ఆ డబ్బుని వినియోగించాలి తప్పితే ఇవాళ అందాల పోటీలు అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవం చేయడం కోసము, అంగరంగ వైభవంగా నిర్వహించడం కోసము రాష్ట్ర బడ్జెట్కు సంబంధించినటువంటి కేటాయింపుల్ని ఇక్కడ చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము, ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాము. తక్షణమే దీని నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఉద్యమిస్తాము. ఎందుకంటే తెలంగాణలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలు అనేవి ఉత్పన్నమవుతున్నాయి. ఇవాళ గ్రామాలలోకి వెళ్తే తాగడానికి నీరు లేదు, సాగునీరు లేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అలాగే ఉన్నాయి కాబట్టి వాటిని నెరవేర్చే వైపుగా, మహిళల్లో ఆత్మగౌరవాన్ని పెంచే వైపుగా, మహిళల్లో ఆర్థిక స్థితిని పెంచే వైపుగా ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి, ఆ వైపుగా ప్రభుత్వపు అడుగులు ఉండాలి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నటువంటి ఈ చర్య ఏదైతే ఉందో, ప్రభుత్వమే అందాల పోటీలు నిర్వహించే విధానం ఏదైతే ఉందో, ఇది చాలా సిగ్గుచేటైన అంశము. కాబట్టి అన్ని మహిళా సంఘాలుగా, విద్యా సంఘాలుగా, యువజన సంఘాలుగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి సర్కార్ తక్షణమే దీని మీద ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం. మహిళల శరీరాలతో వ్యాపారాల మహిళల శరీరాలతో వ్యాపారాల చేయాలి 72వ మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలి మహిళా సాధికారతకు అందాల పోటీల వామపక్షాల పరిపాలనలో ఉన్న, ప్రజాస్వామికవాదుల పరిపాలనలో ఉన్న ఏ దేశాల్లో కూడా అందాల పోటీలు నిర్వహించడం అనేది జరగదు. అందం అనేది సమాజాన్ని అభివృద్ధి చేయడం కానీ, మానవాళిని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ, మానవాళికి ఆహార భద్రతని, ఆరోగ్య భద్రతని కల్పించడానికి కానీ దేనికి అందం పనికిరాదు. అందం అనేది ఏ ఒక్క 1% కూడా సమాజ పురోభివృద్ధికి పనికిరాదు. అది వీళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు అందహీనంగా ఉన్నారని ఒక వెల్ఫేర్ స్టేటు నిర్ణయించడానికి పూనుకునే ఒక ప్రోగ్రాం నిర్వహించడం అనేది వాళ్ళని అనాగరికలుగా తెలియజేసుకోవడం ఇది ఒకటే కారణము. అందగత్తెలుగా ఉండాలంటే వాళ్ళు సంవత్సరాల తరబడి వాళ్ళని నిత్యం మసాజులు చేసుకుంటూ ఒక పంజరాల్లో పిట్టల్లా బతుకుతూ ఉంటే, ఒక్కరోజు యాక్సిడెంట్ అయినా, ఒక ముక్కో చెవో ఎగిరిపోయినా, లేదా ఒక సంవత్సరం వయసు పెరిగిపోయినా మళ్ళీ ఈ అందాల పోటీలకి వాళ్ళు నిలబెట్టరు. ఈరోజు కరణం మల్లేశ్వర్లో అందం చూడాలా, హంపీలోని ఆమెలో చూడాలి, లేదంటే ఒక సునీత విలియమ్స్లో చూడాలి, లేదంటే ఒక మల్లు స్వరాజ్యం లాంటి విప్లవకారంలో అందం చూడాలి. ఈ మానవాళి అభివృద్ధికి ఇంచు కూడా ఎందుకు పనికిరాని అందాల పోటీలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తన్ను తాను కించపరుచుకుందని మేము తెలియచేసుకుంటూ, మహిళల ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి మహిళలనే ఒక సరుకుగా చేసి సరుకులను అమ్ముకోవడానికి మహిళల్ని ఉపయోగించుకునే ఒక అనాగరిక చర్యకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం అనేది మేము వ్యతిరేకిస్తున్నాము. దేన్ని ప్రమోట్ చేస్తున్నా? బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా అండి. ఈరోజు విద్య అనేది ఒక వెల్ఫేర్ స్టేట్ ఇవ్వాలి. అంటే సమాజంలో పౌరులకి భోజనము, బట్ట, వసతితో పాటు ఆత్మ గౌరవాన్ని కూడా అందించే బాధ్యత ఒక సంక్షేమ రాజ్యానిది. ఈరోజు అందాల పోటీలో పాల్గొన్న రాణులను కూడా మేము అసహించుకోవటం లేదు. ఎందుకంటే వాళ్ళు బలిపశువులు, మీడియాకి బలిపశువులు, ఒక ప్రచారానికి బలిపశువులు. గవర్నమెంట్ కుట్రపూరితంగా ఇటువంటి భావజాలాన్ని పెంచి మహిళల అందం, ఎవరి కోసం మహిళల అందం? ఈ అందాల పోటీలు వాళ్ళు అడవుల్లో తిరుగుతారా అండి ఇట్లని? అల్టిమేట్గా మనం డెప్త్లోకి పోతే చివరిగా పురుషుల్ని సంతోషపెట్టడానికే మహిళలకు అందం. అటువంటి అందం ఆ విధంగా దిగజార్చి భూస్వామ్య విధానం నుంచి నేటి వరకు మహిళలను సున్నితంగా, అందంగా, నాజుగ్గా తయారు చేసి పురుషులను సంతోషపెట్టే ఒక లాలసమైన ఒక వస్తువుగా తయారు చేసిన ఈ విధానాలకి ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పుకుంటున్న భారతదేశ వ్యవస్థలో పెద్ద పీట వేయడము చాలా అనాగరిక చర్యని, యువ నాయకుడైన రేవంత్ రెడ్డి ఆలోచనలు ఇంత వృద్ధాప్యంలో కొట్టుకుపోతాయని మేము అనుకుంటూ దీనికి వ్యతిరేకంగా మేము పోరాడుతాం. వేలాది మంది అమరవీరులు త్యాగం చేసినటువంటి ఈ తెలంగాణను ఇక్కడ ప్రపంచ మార్కెట్ చేయడానికి ఎంత సిగ్గుచేటైంది అంటే, ఇది బ్రాండ్ ఇమేజ్ పెంచడం కాదు, ఇది బ్రాండ్ ఇమేజ్ పాతాళానికి తొక్కడానికే ఈ అందాల పోటీలు. ఇప్పుడు రైతు కూలీ మహిళలు, మొత్తం కార్మికులు కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎండలో తిరిగి మొత్తం వానకు తడిసి బురదలో బురదయ్యి వాళ్ళు కష్టం చేసి పంటలు పండిస్తే వాళ్ళది అందం కాదా? వాళ్ళందరినీ కించపరచడానికే ఒక కార్మిక మహిళలని, ఒక రైతు కూలీ మహిళలని, ఒక పురుషులని, కార్మిక శక్తిని, శ్రమ శక్తిని, చెమట శక్తిని వాళ్ళు కించపరచడాని కోసమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఈ తెలంగాణలో ఈ అందాల పోటీలు, ప్రపంచ అందాల పోటీలను పెట్టి ఈ తెలంగాణ ఇమేజ్ని ప్రపంచ వ్యాపితంగా
చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాము. కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ యొక్క సౌందర్య సాధనాలు వాళ్ళ కంపెనీల ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇక్కడ మార్కెట్ చేయడానికి కోసమే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇక్కడ ప్రపంచ అందాల పోటీలను పెట్టింది. సిగ్గుచేటు బ్రాండ్ ఇమేజ్ పాతాళానికి తొక్కడానికే ఈ రేవంత్ రెడ్డి కావాలని చేస్తున్నాడు. కాబట్టి ఎవరైనా సరే ఆ అందాల పోటీలను వాళ్ళు ప్రచారం చేస్తే మాత్రము అది కూడా సిగ్గుచేటైన విషయము. క్రీడాకారులైనా సరే ఎవరైనా సరే వాళ్ళు మినిస్టర్లు కూడా జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు మన యొక్క ఇమేజ్ పెంచడానికి కోసమే అని. సిగ్గుచేటండి. వాళ్ళు కార్మికుల కర్షకుల వాళ్ళ ఓట్లతోని వాళ్ళు ఎక్కి వాళ్ళను అవమానపరచడానికి, వాళ్ళను దిగజార్చడానికి, వాళ్ళను పాతాళానికి తొక్కడానికే ఈ యొక్క ప్రభుత్వాలు ఈ యొక్క పోటీలను పెట్టినాయి. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాము. కార్మికులను అందరినీ కూడా అవమానపరిచే ఈ పోటీలను, తర్వాత మహిళల శరీరాలను అంగట్లో పెట్టేటటువంటి ఈ పోటీలను ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇది అడ్డుకు అంటే ఆపివేయకపోతే ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళల యొక్క అవమానపరచడానికి వీళ్ళే కారకులైతారు. అవునండి, మహిళలు ఎందుకు పాల్గొంటున్నారు? వాళ్ళ యొక్క ఆలోచనను అందం వైపు అడ్డుకు అంటే డైవర్ట్ చేయడానికి కోసం చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు పోరాటాలు చేస్తారు, వీళ్ళు క్వశ్చన్ చేస్తారు, వీళ్ళు సారా ఉద్యమాలు నడిపిస్తారు, ఇంకా భూ పోరాటాలు చేస్తారు, ఇంకా అడవిని రక్షించుకోవడానికి పోరాటాలు చేస్తారు. వీళ్ళ ఆలోచనలన్నీ కూడా పోరాటాల వైపు కాకుండా అందం వైపు, ఎలా తెల్లగా ఉండాలి, మొటిమలు ఎలా తగ్గించుకోవాలి, జుట్టు రాలకుండా ఎలా చూసుకోవాలి, వీళ్ళ మైండ్ అంతా కూడా అందం మీద కాన్సన్ట్రేషన్ చేసి పోరాటాల నుంచి పక్కదో పట్టించడానికి కోసమే ప్రపంచవ్యాప్తంగా ఈ కార్పొరేట్ కంపెనీలు చేస్తున్న కుట్ర అని చెప్పేసి మేము భావిస్తున్నాము. దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము.